ఎవరైనా ఏ రాజకీయ నాయకుడికైనా అతను అభద్రతా భావంతో ఉన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్లు జరుగుతాయేమో, ఎవరైనా నా మీద దాడి చేస్తారేమో అనేటువంటి సమాచారం ఉన్నప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తాడు. సెక్యూరిటీ ఇవ్వడం అన్నది న్యాచురల్గా జరుగుతుంది. ఇవాళ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, అలాగే శాసనసభ్యుడు. ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారము ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలనో అంతే ఇవ్వగలరు, కానీ దానికి మించి ఇవ్వాలి అంటే కోర్టు ఆర్డర్ ఏదైనా ఉండాలి, ప్రత్యేక కారణాలు ఉండాలి. ఇప్పుడు ఏదైనా అటాక్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండే అటాక్ జరిగింది చూసేవారు, అందువలన తీవ్రవాదం దాడి చేశారు, ఎవరో కాదు నక్సలైట్. సో దాని వలన సెక్యూరిటీని మొత్తం పెంచారు. ఒక సంఘటన జరిగింది, లేదంటే అసలు నిజంగా ఆ రోజు ఆయన చనిపోవాల్సింది. అది అంత భయంకరంగా ప్లాన్డ్గా చేశారు, దాన్ని బాంబు పేల్చారు. అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరుగుతున్నాయి, జరిగి ఏమైనా ఉంటే, సంఘటనలు ఏమైనా జరిగి ఉంటే కనుక సెక్యూరిటీని పెంచే అవకాశాలు ఉంటాయి మామూలుగా అయితే ఎవరైనా కానీ. అందుకల్ల ఇప్పుడు ఈయనకు ఏమో ఇంటర్నల్గా ఏదైనా అతనికి అభద్రతా భావం ఉందేమో మనకు తెలీదు. అంటే ఏ శక్తులన్నా తన మీద దాడి చేస్తాయేమో అన్న విషయం ఆయనకు తప్ప బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలీదు, తెలియజేయాలి కదా, తెలీదు. కాకపోతే అంటే ప్రభుత్వానికి తెలియచేయచ్చు, ఇదిగో నాకు ఈ థ్రెట్స్ ఉండవచ్చు పలానా వర్గాల నుంచి, కాబట్టి నాకు ఇంకా భద్రత పెంచండి అని కోర్టు కూడా పోవచ్చు. సరే, గవర్నరు కలిసారుగా పెంచండి అన్నారు, అది అడగడంలో తప్పేం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సెక్యూరిటీ కూడా పెంచాల్సినటువంటి అవసరమే ఉంటుంది, కానీ తగ్గించాల్సిన అవసరం ఉండదు. కాకపోతే అలాంటి పరిస్థితులు ఏమీ లేనప్పుడు ఏం చేస్తారు? న్యాచురల్గా మాజీ ముఖ్యమంత్రికి ఏ ప్రోటోకాల్ ప్రకారం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. ఓకే, అంతకుముందు కూడా సార్, అంతకుముందు కూడా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ కానీ వాటి గురించి కూడా అడిగినప్పుడు కూడా వీళ్ళు ఎవరో రెస్పాండ్ అవ్వలేదు. వాళ్లే పోలీసులే ఫుటేజ్ అడిగారు, బట్ వాళ్ళు కూడా అది ఇవ్వలేదు. అంటే ఎందుకు అంత అభద్రతా భావంలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మనం చూసినట్టయితే తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి ఏదైతే ఇనప కంచెలు మనం చూస్తే పెద్ద పెద్ద జైళ్ళు, తీహార్ జైలు, పెద్ద పెద్ద జైలు కూడా అంత ఎందుకంత అభద్రతా భావం? ఇప్పుడు అదైతే ఎప్పుడు ఆయన బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు. తను మరి ముఖ్యమంత్రిగా ఎంత సెక్యూరిటీ తీసుకున్నాడో మనం చూసాం, మీరు అన్నట్టు. అంత పెద్ద ఆ ఇంటికి సెక్యూరిటీ తీసుకున్నాడు. అలాగే తను ఎక్కడికి పోయినా కూడా పెద్ద చూచాడు. అలాగే పరదాలు కట్టుకునేవాడు. ఈవెన్ పులివెందుల సొంత నియోజకవర్గానికి పోయినా కూడా కార్యకర్తలతో ఫ్రీగా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని వచ్చాడు. లిమిటెడ్ని అనుమతించి మాట్లాడాడు తప్ప జనంలోకి వెళ్ళలేకపోయాడు. మరి ఆయన మనసులో ఏముందో, ఆయనకి ఎవరు వలన ఆయనకు థ్రెట్ ఉందో అన్నది నాకైతే ఇంతవరకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మీరు కూడా ఎవరు ఉంటారు ఆయన మీద? ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు వాళ్ళ తాత గారు ఉన్నప్పుడు, అంటే రాజశేఖర తండ్రి గారు ఉన్నప్పుడు రాజారెడ్డి కొంత ఫ్యాక్షనిజం బాగా ఉండేది అప్పుడు. దానివల్ల కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో హత్యలు జరిగితే ఒక గ్రూపు రాజశేఖర వైపు ఉంటుంది, రెండో గ్రూపు ఇంకొక గ్రూపు, అంటే ఇంకో పార్టీ వైపు ఉంటారు. ఉన్నప్పుడు అరే మమ్మల్ని చంపినటువంటి వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నాడు రాజారెడ్డి అనేటువంటి కారణంగా రాజారెడ్డి మీద కోపం ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా ఆయన మీద అటాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత అలాంటివి ఒక హత్య కేసుకు సంబంధించే కదా ఆ యొక్క బాధితులు ఆయన చంపారు కదా. అవును. ఇప్పుడు అది ఫ్యాక్షనిజం పోయింది. రాజశేఖర గారు సీఎం అయిన తర్వాత బాగా తగ్గిపోయింది, నో డౌట్. అసలు మీ కుటుంబం మీద ఫ్యాక్షనిజమే లేదు ఇప్పుడు. అక్కడ నాకు ఉన్న అవగాహన మేరకు పులివెందుల నియోజకవర్గంలో మీ కుటుంబం మీద ఫ్యాక్షనిజం ఇవాళ లేదు. మీ వాళ్ళు ఎవరు కూడా అలాంటి ఫ్యాక్షనిజం నడపటం లేదు, మీ బంధువులు చుట్టాలు. అలాగే ఫ్యాక్షనిజం కూడా రాను తగ్గిపోతూ వస్తుంది. తగ్గిపోయింది, అసలు ఆల్మోస్ట్ ఆల్ లేదని చెప్పాలి ఒక రకంగా. ఎప్పుడో ఒక చిన్న 1-2 ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి తప్ప అంతకుముందులాగా జరిగేటి కాదు. అందువలన ఇక్కడ మరి ఆయనను పోని ఏమైనా తీవ్రవాదులు ఎవరైనా అటాక్ చేసి ఏమైనా చేస్తారంటే ఎందుకు చేస్తారు? నాకు అర్థం కాలేదు. నువ్వు ప్రజాసేవ చేస్తానని చెప్పి వచ్చావు, పేద ప్రజలకి బటన్ నొక్కి నువ్వు నిధులు ఇస్తూ వాళ్ళని ఆదుకున్నావు.
ఆ రకంగా మంచి పేరే ఉంది. కాబట్టి నీ మీద దాడి చేసేవాళ్ళు ఎవరయ్యా బాబు? నాకైతే అర్థం కాలేదు ఎవరు చేస్తారు అన్నది ఇప్పటికి కూడా.